సంవత్సరాలుగా మంచినీటి కోసం ఎదురు చూస్తున్నామని ఎన్నిసార్లు అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకున్నా సమస్యకు పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం కిత్తాన చెరువు గ్రామ మహిళలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని కలెక్టరేట్ వద్ద మహిళలు నిరసనకు దిగారు. త్రాగడానికి సరిపడా నీళ్లు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకునే పరిస్థితి నెలకొన్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమను గుర్తుపెట్టుకోకుంటారని, సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. కిత్తాన చెరువు పంచాయతీ మాది. మేము వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు జలజీవనం కార్యక్రమం అయితే చేశారు కానీ తవ్వకాలతో వారు కానీ మాకు ఏమీ ఉపయోగం లేదు. వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం బోరు పంపులు కూడా మాకు లేవు. వాటర్ మిల్లర్ వాటర్ కొనుక్కుని వాడుకోవడం జరుగుతుంది. అందుకని మాకు కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. దయచేసి మాకు వాటర్ కావాలని మనం చేస్తున్నాం. మాకు చాలా కుటుంబాలు ఉంటాయండి. 100 కుటుంబాల పైన ఉంటాయండి. సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ ఎవరు పంచాయతీ కానీ ఎవరు బాగా సహకరించట్లేదు. అందుకని మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. మాకు అలాగే రోడ్లు కూడా అసలు బాగట్లేదండి. రోడ్ల పరిస్థితి కూడా వేయించమని ఉన్నది సార్. మాకు ఛానల్ మట్టి నుంచి ఉంటుంది సార్. చేశారని కంప్లైంట్ ఇచ్చాం. కొంచెం చేశారు కానీ అది వర్క్ అయితే పూర్తి కాలేదండి. మరి వాటర్ ట్యాంకులు ఏమి రావట్లేదు సార్. వాటర్ ట్యాంకులు కానీ అలాంటివి కానీ అసలు బయట నుంచి సమస్యలు వచ్చినా కానీ అది మిల్లర్ వాటర్ మామూలుగా కూడా అసలు చెత్త చెదారంతో వాటర్ కూడా అసలు ప్యూర్ వాటర్ రావట్లేదండి. ఇచ్చాం సార్, చాలాసార్లు ఇచ్చామండి. అసలు పంచాయతీ నుంచి కానీ ప్రెసిడెంట్ గారికి ఇచ్చామండి, మండలంలో ఇచ్చాం, ప్రతి దిక్కుని ఇచ్చాము. ఎక్కడ ఉపయోగం లేదు సార్. నా పేరు పులపర్తి వెంకటేశ్వరరావు. కిత్తన చెరువు ఉప్పలగుప్తం మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. మాది మా పంచాయతీ అంతా కూడా ఎస్సీ పంచాయతీ అండి. మేము తాగునీటి సమస్య చాలా ఇబ్బంది పడుతున్నామండి. అలాగే రోడ్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము మాదంతా కూడా టీడీపీ గ్రామం అండి. మాది ఎప్పుడు కూడా అలాంటి పంచాయతీలో మాకు వాటర్ లేకపోవడం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమంతా కూడా ఏ పూటకా పూటకి పని చేసుకునే వాళ్ళమండి. సాయంకాలం అందరూ కూడా చాలా వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది అధికారులకు తెలియపరిచాము. ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. జలజీవన మిషన్లో 7.50 లక్షలు వర్క్ చేశారండి. ఒక వీధి చేస్తే ఒక వీధి పైప్ లైన్లు వేయలేదండి. కాంట్రాక్టు పైపైన చేసుకుని వెళ్ళిపోయాడు. వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనిపైన కేంద్రము అలాగే కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మా ఎంపీ గారు గంటి హరీష్ మాధురి గారు కూడా తగు చర్య తీసుకోవాలని కోరుతూ మేము అలాగే కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి మా ఆవేదన తెలియపరిచామండి. మాది కిత్తన చెరువు గ్రామం అండి. మాకు వాటర్ రావట్లేదు సార్. అప్పుడే 1 సంవత్సరం మట్టి నుంచి వాటర్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మొత్తం అందరికి కంప్లైంట్ ఇచ్చాం సార్. ఎవరో పట్టించుకోవట్లేదు సార్. మాది పైప్ లైన్ కూడా పోయింది సార్. మోటార్లు కూడా వేస్తున్నారు సార్. మాకు ఒక బిందు నీళ్ళు కూడా దొరకట్లేదు సార్. ట్యాంకులు ఉన్నాయి కదా, 2 ట్యాంకులు ఉన్నాయి కదా సార్. ఉపకారం లేదు సార్. మాకు నీళ్ళు రావట్లేదు సార్. చాలా అవస్థలు పడుతున్నాము. టిన్ వాటర్లు వేసుకుంటాం సార్. చిన్నపిల్లలు సార్. చిన్నపిల్లలతో చాలా అవస్థలు పడుతున్నాం సార్. మాకు వాటర్ ఎలాగైనా రప్పించాలని అందరినీ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చాం సార్. కంప్లైంట్ ఇచ్చాం సార్. మాకు కలెక్టర్ గారిని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.